సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో 13, 14 వార్డుల నుండి సుమారుగా 200 కుటుంబాలు బీఆర్ఎస్ నుండి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొలపూడి దయాకర్ రావు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే పరిస్థితిలో గత 10 ఏళ్ల నుంచి ఉన్నది. ఎమ్మెల్యే సార్ అంటాడు, ముఖ్యమంత్రి సార్ అంటాడు, మంత్రి సార్ అంటాడు, మళ్ళీ దాని గురించి ఏమీ జరగదు. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేసి మీ అందరికీ సరైన ఇల్లు ఏర్పాటు చేసే బాధ్యత నాది అని వచ్చి మాయమాటలు చెప్పే మాయమాటలు వాళ్ళు చెప్పే ఏది మీరు ఆ అబద్ధాలని మీరు దయచేసి గమనించాలి. అక్కలు చెల్లెలు రాబోయే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు సమయం లేదు. ఓటింగు 3వ తారీఖున కౌంటింగ్, ఆ తర్వాత 2 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. నా అక్కలు చెల్లెలు మీకు మనం చేసేదంటే రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మహిళకి ప్రతి నెలకి 2,500 రూపాయలు ఇవ్వబోతున్నాము. అర్థమైందమ్మా? రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ అందరికీ నెలకి 2,500 రూపాయలు రాబోతున్నాయి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కి ప్రతి గ్యాస్ సిలిండర్ కి మీరు 1,100 రూపాయలు ఖర్చు పెడతారు. 11,000 మీరు రోజువారీగా ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ని రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం దాని ధర తగ్గించి మీకు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు ఇవ్వబోతున్నారు. మీ అందరికీ మనం అక్కడి నుంచే లేదు. మీ అందరికి కూడా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా ఫ్రీగా ఉంటుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం గాలి వీస్తుంది, సునామీ దయచేసి అప్రమత్తంగా ఉండి 14, 15 వార్డులలో ఈసారి కూడా భారీ మెజారిటీ వచ్చేటట్టుగా మీరు అందరూ కూర్చోండి. పెన్షన్ కూడా చాలా మంది పెద్ద మనుషులు మీద పెన్షన్ కూడా ఇప్పుడు మీకు 2,000 వస్తున్నాయి. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో 4,000 రూపాయలు అందరికీ ఉద్యోగాలు ఏర్పాటు చేయబోతున్నాము. మరి అన్ని విధాలుగా మీ వార్డు, టౌన్, ఈ రాష్ట్రం బాగుపోతుంది. అందరూ కూడా ఈ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.